guys, welcome back to new video. ఈ వీడియో వచ్చేసిందంటే నేను పార్ట్ 2 వీడియో చెప్తాను కదా, కిచెన్ అయితే చూపిస్తానని. మా ఊర్లో ఉన్న ఇల్లు కిచెన్ అయితే చూపిపోతున్నాం. ఇప్పుడు ఈ రూమ్ అయితే ఏం కూలిపోలేదు, ఏం కాలేదు. సో ఇదైతే మాకు డోర్ అండ్ ఇది లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికైతే. నేనైతే లోపలికి వెళ్ళి ఎంట్రీ చేద్దాం. ఈ రూమ్ అయితే చాలా చీకటిగా అనిపిస్తుంది, బట్ మీకైతే క్లారిటీగా కనబడుతుందో నాకైతే తెలియదు. బట్ ఇక్కడ వచ్చేసి పైన అయితే రేకులు ఉంటాయి పైన, సో దీనికి ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇది వచ్చేసి బెడ్ అండ్ ఇది వచ్చేసి బీరువా అండ్ ఇది వచ్చేసి ఇదైతే టేబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ఇది. ఇక్కడైతే వంటలు గిన్నెలు చేసుకునేవారు, బట్ ఇప్పుడైతే తీసేస్తారు. అండ్ అది వచ్చేసి కట్టెలపోయి. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ లాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేమైతే ఇదైతే వాష్రూమ్ లాంటిది. వాష్రూమ్కి అయితే మాకైతే ఇక్కడ బాయ్ అయితే ఉండేది. బిఫోర్ ఇక్కడైతే మాకైతే బాయ్ అయితే ఉండేది, బట్ ఇప్పుడైతే బాయ్ అయితే క్లోజ్ చేసేస్తారు. బికాజ్ మేమైతే చాలా మంది చిన్నపిల్లలు అయితే వస్తుంటారు, సో దట్ మేము బాయ్ అయితే క్లోజ్ చేసాం. బట్ మాకైతే వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ అయితే. మాకైతే చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే బావిలో నీళ్ళు ఉంటాయి కదా, బావిలో నీళ్ళు అన్నింటినీ తోడి ఇందులో కొన్ని పోస్తాము. ఇక్కడైతే కొన్ని పోసి అండ్ మా దగ్గర అయితే కొన్ని మేము మళ్ళీ వాటర్ మళ్ళీ ట్యాంక్ ద్వారా మళ్ళీ ఇందులోకి పోయించుకుంటాం. బట్ ఇక్కడైతే చిన్న హోల్ కనబడుతుంది కదా, చూడండి చిన్న హోల్ ఉంది కదా, ఇదే బావి. బట్ పెద్ద హోల్ ఉండేది, దాన్ని ఇక్కడ క్లోజ్ చేసి చిన్నగా తీసేస్తారు. మాకు ఎప్పుడైనా కావాలంటే బకెట్ ద్వారా మేమైతే తీసుకుంటాం. నెక్స్ట్ మాకు వచ్చేసి ఇది వచ్చేసి అదొక వాష్రూమ్ అండ్ ఇదొక వాష్రూమ్. ఇదైతే చాలా చిన్న వాష్రూమ్స్ అయితే ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ మేము అందులో తోడుకున్నవి అయితే అవి చాలా లోతుంటాయి, మేము అందులో తోడుకొని ఇందులో అయితే పెట్టుకుంటాం. ఇవి వచ్చేసి మా ఓపెన్ వాష్రూమ్. అండ్ మీరు చూసినాయి కదా, మాకైతే ఇక్కడైతే కిచెన్ అయితే ఉంటుంది. మేమైతే ఈ కిచెన్లో అయితే ఎక్కువ శాతం అయితే మేము ఇక్కడైతే వండుకొని తింటాం. సరే నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాకైతే ఇక్కడ తినడానికి అయితే ఇక్కడ ఫెసిలిటీ ఉంది. ఇక్కడైతే మేము కూర్చొని తింటాం. మాకు ఇక్కడైతే చాలా ప్లేస్ ఉంటుంది. మా ఇల్లు వచ్చేసి చాలా పెద్ద ఇల్లు. అండ్ ఇది వచ్చేసి లాకర్, చెక్క లాకర్. బట్ ఈ చెక్క అయితే చాలా గట్టిగా ఉంటుంది, ఇది బ్రేక్ అవ్వడం కూడా కొంచెం కష్టమే. ఇది తాళం అయితే చిన్నగా ఉంటుంది, కానీ దీని లోపల కూడా ఇంకో డోర్ ఉంటుంది. కాకపోతే ఇది కూడా సేఫ్టీ కానీ ఇక్కడ పెడతారు. 2-3 డోర్స్ ఉంటాయి. మా దగ్గర అయితే ఇల్లు అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ మేము మా కొన్ని సందర్భాలలో చాలా రెయిన్స్ అండ్ వాటర్ పడడం వల్ల అది వచ్చేసి పెంకుటిల్లు. పెంకుటు చాలా సంవత్సరాలుగా ఉండడం వల్ల పెంకులు అయితే కూలిపోయాయి. మళ్ళీ దాన్ని మేమైతే కట్టించుకోవచ్చు. బట్ ఇది కూడా కూలిపోయాక రెండు ఒకటేసారి చేద్దామని ఆగేసాం. మాకైతే ఇప్పుడేం ప్రాబ్లం లేదు, ఇంకొక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మేము ఉంటున్నాం. మేమైతే ఇక్కడైతే వండుకొని తినగలుగుతాం. బట్ ఇక్కడైతే ఎవరు వండుకోవట్లేదు. మా 2-3 ఇల్లులు ఉంటాయి మా చుట్టాలవి, అక్కడైతే ఉంటున్నారు. ఇక్కడ ఈ ఊర్లో అయితే ఎవరు ఉండరు. ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి ఇక్కడ ఉంటాం మేమైతే. ఓన్లీ ఉంటే మా నాయన మొక్కతే ఉంటుంది ఇక్కడ. ఓకే, వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్.